ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఉగాది రోజు అన్నమాట ఉగాది రోజు వ్లాగ్ చేస్తున్నాను నేను యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ చెప్పాలండి ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా చేసాము సారీ కూడా కట్టుకున్నాను బట్ అస్సలు షూట్ చేయడం అవ్వలేదు చాలా హడావిడి అయిపోయింది అన్నమాట నేను ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఉగాది రోజు ఖచ్చితంగా ఏం చేస్తున్నారు అనేది వ్లాగ్ చేయమని అడుగుతారు సో ఆబ్వియస్లీ మార్నింగ్ లెగ్గానే హడావిడిగా పూజ పచ్చడి టిఫిన్స్ లంచ్ ఇలా మొత్తం అస్సలు ఖాళీ లేకుండా అయిపోయింది అనమాట వీడియో షూట్ చేయడానికి మీ ముందుకు రాలేకపోయాను మార్నింగ్ శారీ కట్టుకున్నాను సో అది కూడా వీడియో షూట్ చేయలేకపోయాను చెప్పాను కదా సో చాలా హడావిడి అయిపోయింది యాక్చువల్ గా పట్టు శారీ కట్టుకున్నాను సో నెక్స్ట్ ఇంకెప్పుడైనా నేను మళ్ళా కట్టుకొని మీకు చూపిస్తాను సో ఈ రోజు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను బట్ నాకైతే అసలు ఏం ఐడియా లేదు ఏం వ్లాగ్ చేస్తాను ఏంటనేది అస్సలు ఐడియా లేదు సో మమ్మీ వాళ్ళు అందరూ ఉన్నారు తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిందని చెప్పాను కదా సో ఆఫ్టర్నూన్ అయితే క్లైమేట్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది సడన్ గా ఎండ్ ఉండేది మధ్యాహ్నం నుంచి ఫుల్ కూల్ వెదర్ లా స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అవుట్ఫిట్ గురించి చూపించాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను సో ఇవి నా అనదర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట సో చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్ నాకు అస్సలు అనవు అందుకే కొంచెం పెద్దవే తీసుకున్నవి ఏమన్నా సరే అండ్ ఇది ఒక 1 గ్రామ్ గోల్డ్ అనమాట ఇది సో నల్లపూసలు ఉన్నాయని చెప్పి అదొక పెట్టుకున్నాను అసలు మార్నింగ్ చాలా డిఫరెంట్ రెడీ అయ్యాను బట్ అస్సలు ఆ కెమెరా ముందు రావడానికి టైం సరిపోలేదు బాబుతో ఫ్యామిలీతో కంప్లీట్ కిచెన్ లోనే ఉన్నాను అండ్ ఫుల్ జిడ్డు కారిపోయి ఫుల్ చెమటలతో మీకు తెలిసిందే కదా మనకి ఇంకంతే సో ఆఫ్టర్నూన్ మొత్తం లంచ్ అన్ని కంప్లీట్ అయ్యాక నేను ఇక్కడికి వచ్చాను అనమాట మీ ముందుకి సో అవుట్ఫిట్ వచ్చేసి ఈ డ్రెస్ నేను ఆల్రెడీ చూపించానండి ఇది రస్ట్ ఆరెంజ్ లో తీసుకున్నాను ఈ ఫ్రాక్ ఇది నేను రస్ట్ ఆరెంజ్ దాంట్లో తీసుకున్నాను సో కాటన్ అన్నమాట చాలా హాయిగా ఉంది యాక్చువల్ గా మార్నింగ్ నుంచి నేను ఫుల్ స్ట్రెయిన్ అయి ఉన్నాను అనమాట అందుకే కొంచెం కాటన్ వేసుకోవాలనిపించి నేను ఇది వేసుకున్నాను అండ్ ఇది కలంకారీ దుపట్టా అండి సో ఈ దుపట్టాస్ చాలా అంటే చాలా బాగుంటాయి అంటే మనం ఎలాంటి సింపుల్ టాప్ వేసుకున్నా ఇలాంటి దుపట్టా ఒకటి వేసేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట సో అదొక టిప్ అని చెప్పచ్చు సో నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను అండ్ తెలీదు ఇప్పుడు ఏం చేస్తాను అనేది యాక్చువల్ గా బయటకు వెళ్దాం అనేసి తమ్ముడు అంటున్నాడు బట్ ఏమో చూడాలి క్లైమేట్ సహకరించదో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ చూస్తూ ఉండండి వ్లాగ్ మొత్తం హోప్ యూ లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను బయటికి వద్దాం అనుకున్నాం కదండి సో మేమైతే బీచ్కి వచ్చామన్నమాట సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇంకేం ఉండదండి ఫైనల్గా ఇంట్లో అన్ని పనులు చేసుకుని హ్యాపీగా ఈవినింగ్ టైంలో బీచ్కి వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఇప్పుడైతే టైం 2 to 3 అలా అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్ టైంలోనే ఎంత బాగుంది చూసారా సో క్లైమేట్ చాలా బాగుంది అందుకే ఇలా బయటకు వచ్చాము ఫుల్ గాలి వస్తుంది మేబీ ఈవినింగ్ వర్షం పడొచ్చేమో సో ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంది బీచ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఇదంతా షూట్ చేశాను సో ఇక్కడ కొంతసేపు కూర్చున్నాం అనమాట కూర్చొని ఆ వెదర్ని ఈ క్లైమేట్ని అండ్ బీచ్ని ఈ రోడ్ని అన్నిటినీ మేము ఎంజాయ్ చేస్తున్నాం సో వైజాగ్ వాళ్ళు ఖచ్చితంగా ఇలానే ఉంటారు చాలా మటుకు సో ఇక్కడ వచ్చేసి మమ్మీ లిక్కు ఇలా కూర్చున్నారు వాడిని తిరగమని చెప్తే వాడు అటు కూర్చొని బీచ్ చూస్తాడంటండి సో అక్కడికి వచ్చినా కూడా వాడు మొబైల్ పట్టుకొని చూస్తున్నాడు ఇవ్వమంటే ఇవ్వలేదు కొత్తగా వాళ్ళ అత్త మొబైల్ దొరికింది సో అందుకనే అది చూస్తున్నాడు అనమాట ఏవేవో చూపిస్తున్నాడు కూడా ఇటు తిరగమంటే తిరగలేదు అటు తిరిగి కూర్చున్నాడు బీచ్ కోసం అంట బీచ్ చూడాలంట అందుకే అటు తిరిగి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు వాడు హలో సో ఈవినింగ్ ఇలా ఊరికలా బయటకు వచ్చాం బీచ్ దగ్గరికి సో క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో మా వాళ్ళు కూడా విషెస్ చెప్తారట మీకు ఆల్ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో కుల్బైనిల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది అందరూ హ్యాపీగా ఉండి నవ్వుతూ ఉండాలి ఓకేనా టాటా విష్ యూ వెరీ హ్యాపీ ఉగాది అండి ఇంకొకటి అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే యాక్చువల్గా ఎస్టర్డే వీడియోలో విక్రమనామ సంవత్సరం చెప్పాను నాకు కొంచెం తెలుగు పలకడం కష్టం అది వికారనామ సంవత్సరం సారీ అది ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను జస్ట్ హైడ్ చేయండి ఓకేనా
నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి మేము టీటీడీ ఎగ్జిబిషన్కి వచ్చామండి. నేను ఆల్రెడీ ఈ ఎగ్జిబిషన్కి వీడియో చేసేసాను, బట్ మమ్మీ వాళ్ళు వెళ్దామని చెప్పారనమాట. సో అక్కడికి వచ్చాము. ఎనీవేస్ నేను కూడా మళ్ళీ వద్దామని అనుకున్నాను కదా, సో వచ్చాను అనమాట. మమ్మీ వాళ్ళు ఏవో తీసుకున్నారు, నేను కూడా కొన్ని పర్చేస్ చేశాను ఇంట్లోకి. అండ్ ఒక సబ్స్క్రైబర్ కూడా కలిశారు, మాధవి గారు. రికగ్నైజ్ చేసి నన్ను నా దగ్గరికి వచ్చి పలకరించారండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. గాజువాక్ నుంచి వచ్చారంటండి వీడియో చూసి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము మళ్ళీ బీచ్కి వచ్చాము. వీడైతే ఫుల్గా ఆడుకుంటున్నాడు ఇక్కడ. బీచ్ అంటే అవతల వైపు కూర్చుంటే రోడ్ సైడ్ వెహికల్స్ బాగా తిరుగుతున్నాయని చెప్పి ఇటువైపు పార్క్ సైడ్ వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఇలా ఆడుకోవడానికి వాడికి బాగుంటుందని చెప్పి. సో ఎక్కువసేపు ఉండలేదండి, యాక్చువల్గా ఉందాం అనుకున్నాం. వీడు ఒకటే అల్లరి చేశాడు, అది కావాలి, ఇది ఎక్కుతా, అది చేస్తా అని. సో కొంచెం సేపు వాడు ఆడుకుంటాడు కదా అని చెప్పి కూర్చున్నాము. సో వాళ్ళ మామయ్య వాడు ఫుల్గా ఆడుకున్నారు. సో మధ్యాహ్నం నుంచి అలా షికార్ చేస్తా ఉన్నాము మొత్తం బీచ్ అంతా చూసుకుంటే, ఎందుకంటే క్లైమేట్ చాలా బాగుందన్నమాట. సో ఆ క్లైమేట్ ని మేము ముఖ్యంగా బాగా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా చూసారు కదా. అండ్ ఎగ్జిబిషన్ కూడా మళ్ళా వెళ్తానని చెప్పాను కదా, సో మళ్ళా వెళ్ళాను. అంటే జ్యువెలరీ బట్టలు అయితే కాదు, బెడ్షీట్స్ చూసుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట. సో నేను ఇవి పర్చేస్ చేశాను. సో నార్మలేనండి, ఇంట్లోకి బెడ్షీట్స్ కావాలి, అందుకనే. అంటే సమ్మర్ కదా, సో సమ్మర్ అంటే ఉన్న సిల్క్స్ అయితే వాడలేను, నాకు కొంచెం ఇరిటేషన్ గా ఉంటది. కాటన్ లో కావాలి, అందులో కొంచెం మంచివి కావాలి అని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇది ఒక ఫస్ట్ బెడ్షీట్. లాస్ట్ టైం బ్లాక్ అండ్ గ్రే తీసుకున్నాను కదా, సేమ్ అతని దగ్గర తీసుకున్నాను. సో ఇది ఈసారి అది 700కి తీసుకున్నాను కదా, ఈసారి 2 తీసుకున్నాను అనమాట. 650కి తీసుకున్నాను. లేదు నేను మొన్న తీసుకెళ్ళాను కదా అని చెప్పి. యాక్చువల్ గా మొన్న 1 ఎందుకు తీసుకున్నానంటే బెడ్ మీదకి సైజు సరిపోతుందా లేదా అని డౌట్ వచ్చింది. సో సైజ్ అయితే నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది, అందుకే ఇదొక కలర్ తీసుకున్నా విత్ 2 పిల్లో కవర్స్. అండ్ ఇంకొకటి అక్కడేమి ఇంకా కలర్స్ లేవండి, అన్ని లైట్ కలర్స్ ఏ ఉన్నాయి. సో ఇదొక పర్పుల్ తీసుకున్నాను. సో లైట్ పర్పుల్ కలర్, ఇందులో పింక్ షేడ్ ఉన్నది, ఇంకా వైట్ ఉంది, ఇలా ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఒక్కొక్కటి నాకు 650కి ఇచ్చారనమాట ఈసారి. లాస్ట్ టైం మటుకు అది 700కి తీసుకున్నా. సో అంతే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం బిర్యానీ సామాన్లు తీసుకున్నాను. అండ్ అంతే. అండ్ ఒక ముల్తానీ మట్టి ఒకటి తీసుకున్నాను. ఇది హోమ్ మేడ్ ముల్తానీ మట్టి అంటండి. సో వాసన కూడా చాలా బాగుంది. సో అక్కడ ఒక ఆవిడ అమ్ముతున్నారు అనమాట, అన్ని హోమ్ మేడ్స్ ముల్తానీ మట్టి, రోజ్ పెటల్ పౌడర్స్ అండ్ శనగపిండి, ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. సో లెట్స్ ట్రై అని చెప్పి, సో డిఐవైస్ ఫేస్ ప్యాక్స్ ఎలాగో చేస్తున్నాను కదా, సో దానికోసం అని ముల్తానీ మట్టి తీసుకున్నాను. సో దీని మీద డిఐవైస్ కూడా వస్తుంటాయి మన వీడియోస్ లో. సో ఇంతేనండి నా చిన్న షాపింగ్ అనమాట. కేవలం ఇంట్లోకి ఏదైతే వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయో అవే నేను పర్చేస్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసాం, త్వరగానే వచ్చేసాం. ఇప్పుడు ఈవినింగ్ అయింది. సో ఇప్పుడు నేను అందరూ ఉన్నారు కదా, ఫలూదా ఏమన్నా చేద్దామని అనుకుంటున్నాను. సో చూసేయండి మరి ఫలూదా నేను సింపుల్ గా ఈజీగా ఎలా చేస్తాను. అండ్ ఒకేసారి మీ ఇంట్లో ఒక 4-5 మెంబర్స్ కి ఈవినింగ్ టైంలో సూపర్ గా కూల్ వెదర్ లో కూల్ ఫలూదా ఎంత టేస్టీగా ఉంటుందో ఎలా చేస్తానో చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఫలూదా ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ నేనైతే ఒక 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి, రా మిల్క్ అనమాట. ఇది మరిగించుకోవాలి ఫస్ట్. నేను డైరెక్ట్ ఒక ఫలూదా మిక్స్ తెచ్చానండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా చేసేయడానికి అవుతుంది, ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా బాగుంటుంది అనమాట. ఇదేనండి ఆ ఫలూదా మిక్స్. మ్యాంగో ఫ్లేవర్ తీసుకొచ్చాను. ఇది 6 డెలిషియస్ సర్వ్స్ అంటే 6 గ్లాసెస్ వస్తుంది. సో ఈజీగా ఒక ఫ్యామిలీ ఎప్పుడైనా మనం చక్కగా నలుగురు ఉండేటప్పుడు చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇన్స్టెంట్గా ఫలూదా రెడీ చేసుకోవచ్చు. ముఖ్యంగా సమ్మర్స్లో చాలా బాగుంటుంది. ఎవరికైనా సరే మనం ఈజీగా చేసి ఇచ్చేయచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు చేస్తున్నాను ఇది. ఒక 1 లీటర్ మిల్క్లోనే ఒక 200 ml వాటర్ వేసుకోవాలండి. సో ఇది మనం పాలు ఎలా అయితే మరిగించుకుంటామో అలానే మరిగించుకోవాలన్నమాట.
మనం కంప్లీట్గా మరిగించుకొని అప్పుడు ఈ ఫలూదా మిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి లంప్స్ కాకుండా మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోండి ఒక స్పాతులా తీసుకొని. సో నేనైతే ఇలాగా వీడియోలో చూపించినట్టు యాడ్ చేస్తూ ఉన్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే పౌడర్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బాయిల్ చేయాలండి. ఎంతవరకు అంటే మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీ వరకు బాయిల్ చేసుకోవచ్చు. లిక్విడ్గా కావాలనుకుంటే లిక్విడ్గా, లేదు కొంచెం ముద్దగా కావాలనుకుంటే ముద్దగా, అలా మీకు నచ్చినట్టుగా ఎంతవరకు మీకు కన్సిస్టెన్సీ కావాలి అనేది. కొన్ని ఫలూదాస్ ఏంటంటే మరీ వాటరీగా ఉండవు, కొన్ని ఫలూదాస్ ఏంటంటే కొంచెం వాటరీగా ఉంటాయి. సో అది మన ఇంట్రెస్ట్ అండి, మన టేస్ట్కి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది చూసినట్టయితే అది దగ్గర పడతా ఉంటుంది. సో మీరు ఎంతవరకు బాయిల్ చేసుకోవాలనుకుంటే అంతవరకు బాయిల్ చేసుకోవచ్చు, అది మీ టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది. సో నేనైతే కొంచెం లిక్విడ్ లాగే బాయిల్ చేశాను. సో ఇన్స్టెంట్గా కాబట్టి నేను ఇంతవరకే బాయిల్ చేశానండి. సో ఇది బాయిల్ చేసిన తర్వాత నేనేం చేశానంటే ఒక బౌల్లో తీసుకొని ఇది చల్లార్చి రూమ్ టెంపరేచర్ వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఫ్రిడ్జ్లోని మంచిగా కూల్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా హై టెంపరేచర్లో ఫ్రీజ్లో పెట్టుకుంటే, నార్మల్ ఫ్రిడ్జే చాలండి, డీప్ ఫ్రీజ్ అవసరం లేదు. సో మంచిగా ఈ లిక్విడ్ అంతా మనకి కూల్ అయిపోతుంది అనమాట. సో ఇది కూల్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు సర్వ్ చేసుకోవచ్చండి. ఫలూదా అంటే ఇలానే సర్వ్ చేయాలని అయితే అస్సలు లేదు, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక ఫలూదా వేసుకున్నాను, దాని తర్వాత ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి. యాక్చువల్గా నేను ఇందులో మ్యాంగో ఫ్లేవర్ ఫలూదా తీసుకున్నాను. మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకుంటేనే బాగుంటుంది, బట్ నాకు దొరకలేదు, నేను వెనిలా వేసుకుంటున్నాను ఇంట్లో ఉందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నానబెట్టిన చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఆయుర్వేద చియా సీడ్స్ అండి, ఇంతకుముందు నా వీడియోస్లో చూపించాను. సో డైట్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఫలూదా మిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇలానే చేసుకోవాలని ఏం లేదండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా వద్దనుకోవచ్చు. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ చాప్ చేసుకొని ఉంచుకున్నాను. ఇవి క్యాష్యూ నట్స్, బాదాం, పిస్తా, సో ఇవన్నీ ఉన్నాయి. సో మీకు ఏది కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దాని మీద ప్రోమోగోనెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ప్రోమోగోనెట్ కాదండి, ఇంకేదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫ్రూట్సే యాడ్ చేయాలని ఏం లేదు, ఫ్రూట్స్ కూడా స్కిప్ చేసి డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నా ఫలూదా అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. కూల్ సమ్మర్లో కూల్ వెదర్లో కూల్ ఫలూదా రెడీ అయిపోయింది. నేనైతే అందరికీ సర్వ్ చేశాను, అందరూ సూపర్ హ్యాపీగా తిన్నారనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది అని కూడా మమ్మీ అన్నారు. అంటే ఈజీగా అయిపోయిందండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. మాట్లాడుతూ మనం ఈజీగా ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే ఈ సమ్మర్లో సూపర్ ఉంటుంది అనమాట. సో హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. సో చూసారు కదండి వ్లాగ్ మొత్తం. అండ్ ఫలూదా ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గివ్ అవే రన్ అవుతుందండి, ఈ వీడియో కూడా రన్ అవుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్ లో కూడా నాకు చెప్పండి పార్టిసిపేట్ చేస్తున్నారా లేదనేది. సో ఫలూదా కూడా మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా చెప్పండి. సూపర్ యమ్మీ వచ్చింది. ఇంట్లో వాళ్ళైతే అలా తాగేశారు అనమాట. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది, టేస్ట్ వైజ్ సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ రోజు వ్లాగ్ అయితే ఇక్కడతో నేను ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ.